వందనాలు. ఈరోజు దేవుడిచ్చిన అద్భుతమైన మాటలు. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరులకు ఈరోజు దేవుడిచ్చిన అద్భుతమైన మాటలను బట్టి మనము దేవుని స్తుతించాలి. ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగంలో చూసినట్లయితే ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండు అని దేవుని యొక్క వాక్యం రాయబడినది. క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, మీరే పరిస్థితిలో ఉన్నను దేవుని సన్నిధికి వెళ్ళండి, దేవుని స్తుతించండి, దేవుని యొక్క నామని మయపరుస్తూ ప్రార్థన యందు నిలకడగా ఉండండి. కృతజ్ఞత గలవారై మీరు ఉండి ముందుకు సాగాలని ప్రభువుని దీవిస్తున్న ప్రభు మనందరితో మాట్లాడుతుండగా ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రేమగల దేవా, మీకు వందనాలు తండ్రి. మీరు ఇచ్చిన అద్భుతమైన నీ మాటలను బట్టి మనం స్తుతిస్తున్నాము తండ్రి, మీకు వందనాలు. ప్రార్థన యందు నిలకడగా ఉండుడి అన్నావు తండ్రి, మీకు వందనాలు. ఎంతమంది అయితే ప్రభా నీ సన్నిధిలో ప్రార్థనలో నిలకడగా ఉండి ముందుకు సాగడానికి ప్రభా ముందుకు సాగుతున్నారో వారి కుటుంబాలు దీవించుము, ఆశీర్వదించు, మేలు చేయమని నీ కృప తోడుగా ఉంచుమని మనం స్తుతిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ.